హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. ఈరోజైతే మనం ఆంధ్ర స్టైల్‌లో గోంగూర రొయ్యలు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఒక 4 కట్టల గోంగూర తీసుకున్నానండి. కొంచెం రొయ్యలు తీసుకున్నా. దీనికి కావాల్సిందేంటంటే ఒక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే వేసా. ఎందుకంటే ఈ రొయ్యలు, గోంగూరలో కారం అనేది ఎక్కువుంటే బావుంటుందన్నమాట. అందుకని నేను అన్ని పచ్చిమిర్చి వేసా. మీరు భయపడకండి. మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు. మీకు కావాల్సినన్ని వేసుకోండి పచ్చిమిర్చి. కారం అయితే నేను తక్కువేస్తా. పచ్చిమిర్చి కారం మాత్రం ఎక్కువుండాలని నేను ఎక్కువ వేసా. అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ కాదు, పావు టీ స్పూన్ ఆహ్, పసుపు వేశాను. హాఫ్ కప్ వాటర్ వేశానండి. అయితే అన్ని వాటర్ అవసరం లేదు. అండ్ విజిల్ కూడా పెట్టాను మీరు చూస్తున్నారేమో. నేను దీంతో పాటు ఆనియన్ కూడా వేశాను కాబట్టి, ఆనియన్ కుక్ అవ్వాలని చెప్పి నేను విజిల్ పెట్టాను. 2 విజిల్స్ వరకు ఉంచి, ఆ విజిల్స్ అయిపోయిన తర్వాత నేనిప్పుడు మూత తీసా అండి. దాన్ని మొత్తం రుబ్బేసుకోవాలి. చాలా మెత్తగా అయిపోవాలి గోంగూర. గోంగూర మంచిదైతే తొందరనే అయిపోతుంది అలా చేస్తే. నాదైతే తొందరనే అయింది. చూస్తున్నారు కదా! మొత్తం రుబ్బి పెట్టాను. ఇప్పుడు నేను ఇందులో రొయ్యలు యాడ్ చేస్తున్నా. నేను మొన్న ఈ రొయ్యలు తీసుకొచ్చా అండి. కొన్ని కొన్ని ఆహ్, చేద్దాం కర్రీస్ అని చెప్పి నేను చేస్తున్నానన్నమాట. అయితే కొన్ని కావాల్సిన రొయ్యలు వేసాను. 1 ½ టీ స్పూన్ కారం వేసాను. 1 ½ టీ స్పూన్ సాల్ట్ వేసాను. అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఏసాను. అయితే వాటర్ ఎందుకంటే రొయ్యలనేవి కుక్ కావాలి గదా! కొంచెం నీచు వాసన అది ఉంటది. అది పోవాలని చెప్పి నేను పెట్టాను. ఒక 10 మినిట్స్ వరకు కూడా వాటిని నేను కుక్ చేశా. ఇప్పుడు నేను తాలింపు గురించి పక్కన చిన్న పాన్ పెట్టుకున్నా అండి. ఆయిల్ నేను వేస్తున్నా. ఆయిల్ వేసి అందులో తాలింపుకి ఏమేమి వేస్తామో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండ్ దంచి పెట్టుకున్న ఆహ్, వెల్లుల్లి వేశాను నేను. అయితే ఆయిల్ ఎలా ఏంటి పొంగుతుందనుకుంటున్నారేమో, నేనైతే నువ్వుల నూనె వాడుతున్నానండి. గానుగ నూనె తెలుసా మీకు? చూడండి నేనైతే గానుగ నూనె వాడుతున్నా. బావుంటది. అందుకని నేను ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నా. కొంచెం కరివేపాకు కూడా కడిగేసి వేశాను. చూస్తున్నారు కదా! తాలింపు బాగా వేగితే ఆ స్మెల్‌కే ఆకలేస్తది. ఆ విధంగా వేయించుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేశాను నేను. ఎందుకంటే నీచు కాబట్టి ఇంగువ తాలింపుల్లో ఏ తాలింపులోనైనా ఇంగువ అనేది వేస్తాను. మంచిదే వేసుకుంటే. నేను కొంచెం వేశాను. వేసి ఇప్పుడు ఇది నేను పక్కన చూస్తున్నారు కదా! ఇది రొయ్యలు ఇదే అవుతుంది కర్రీ. దీంట్లో నేను తాలింపు వేసేస్తున్నా. ముందుగా నేను 2 ఉడికించేటప్పుడు ఆయిలే వేయలేదు నేను. అందుకని ఇప్పుడు తాలింపులో కొంచెం ఎక్కువ ఆయిలే వేశాను. వేసి తాలింపు పెట్టేసాను. అయితే ఆయిల్ ఇప్పుడే వేశాను కాబట్టి నేను దీన్ని ఏం చేస్తా అంటే ఇంకొక 2 మినిట్స్ వరకు కూడా కుక్ అయ్యేటట్టుగా చేస్తా. ఆయిల్ పైకొచ్చేటట్టుగా అది మిక్స్ చేసేసి మూత పెట్టేస్తా. చూస్తున్నారు కదా! ఆఫ్టర్ 2 మినిట్స్ ఎలా అయిందో కర్రీ. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అని మీరు ఆలోచించొచ్చు. నేనైతే ఇందులో యాడ్ చేయలేదు. ఆంధ్రాలో ఇలా చేయరు. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని మనం వేస్తే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ కర్రీని ఈ విధంగా చేస్తారు. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలంటే అది మీ ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి. పుల్లని ఆంధ్ర స్టైల్ గోంగూర రొయ్యలు. థాంక్ యూ.